ఈరోజు మన వాక్య భాగ అంశము పద్మాలంకృత గోధుమ రాశి. పరమగీతము 7వ అధ్యాయము 2వ వచనము. నీ గాత్రము పద్మాలంకృత గోధుమ రాశి. ఈ పద్మాలంకృత గోధుమ రాశిని దేవుడు దేనితో సంబోధించిన వాడుగా ఉన్నాడు అంటే సంఘముతో సంబోధించిన వాడుగా ఉన్నాడు, కుటుంబంతో సంబోధించిన వాడుగా ఉన్నాడు, వ్యక్తిగత జీవితంతో దేవుడు సంబోధించిన వాడుగా ఉన్నాడు. ఈ యొక్క సంఘమే కానీ కుటుంబ జీవితమే కానీ దేవుని దృష్టిలో విలువైనది, అందమైనది, ఫలవంతమైనది. దేవుడు సంఘాన్ని, మన కుటుంబాన్ని పద్మాలంకృత ఒక విశ్లేషణముతో దేవుడు ప్రత్యేకంగా మనల్ని పిలుస్తూ ఉన్నవాడుగా ఉన్నాడు. ఇక్కడ గోధుమ రాశి కుటుంబం యొక్క సమృద్ధికి సూచనగా కనబడుతుంది. చాలా కుటుంబాల్లో సమృద్ధి అంటే పెద్ద ఇల్లు కట్టుకోవడం అనుకుంటారు. సమృద్ధి అంటే ఖరీదైన జీవితము కలిగిన వారుగా ఉండడము అని అనుకునేవారుగా ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే సమృద్ధి, గోధుమ రాశి అంటే సమృద్ధి అయిన కుటుంబ జీవితం అంటున్నాడు. సమృద్ధి అయిన కుటుంబ జీవితం అంటే పెద్ద ఇల్లు కాదు, ఖరీదైన జీవితము కాదు, కానీ దేవుని యొక్క కాపుదల ఉండే కుటుంబాన్ని దేవుడు సమృద్ధి అయిన గోధుమ రాశి అంటున్న కుటుంబంగా మాట్లాడుచున్నాడు. కుటుంబము సమృద్ధిగా ఉండాలి అంటే అక్కడ డబ్బు మాత్రమే కాదటండి. సామెతలు రాసిన గ్రంథము 15వ అధ్యాయము 17వ వచనంలో యెహోవా యందలి 15:17 అమ్మా. చూడండి, సమృద్ధి అనే అనుభవం గురించి మాట్లాడుతున్నాం. పగవాని ఇంట కొవ్విన ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమ గల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు. సమృద్ధి అయిన కుటుంబ జీవితం గురించి మనం మాట్లాడుచున్నాము. ఆ ఇంటిలో చక్కటి మాంసం ఉంది, నాన్ వెజ్ ఉంది, కానీ అది పగవాని ఇల్లు. ఆ ఇంటిలో ఎంత తిన్నా కూడా అది మనకి ఇబ్బందికరంగానే కనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రేమ గల చోటు ఉంది, అది ఆకుకూరల గురించే మాట్లాడుతుంది. ఎందుకంటే కొంతమంది నడిమంత్ర సిరి వాళ్ళు ఉంటారు, ఎంత పెట్టినా ఇదేనా అని కాస్ట్లీ ఇంగ్లీష్ మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ వారికి ఇష్టమైన చోట మామిడికాయ పచ్చను కూడా పళ్ళెం కూడా కడగనంత విధంగా, మళ్ళీ నీళ్లు కూడా అవసరం ఆ పళ్ళెం కడుగుతాకి. రోజు మామిడికాయ పట్ట అయినా సరే చేతులతో నాకేస్తారు, నాలుకలతో నాకేస్తారు. అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. ఇక్కడ నేను చెప్తున్నా, ప్రేమ లేని చోట అక్కడ పంచభక్ష పరమాణాలు ఉన్నాయి, కానీ ఉపయోగం లేదు. ప్రేమ గల చోట అది మామిడికాయ పచ్చడైనా కమ్మగా ఉంటుంది. ఇంకొంచెం నేను చెప్తున్న మాట, ఆ ఇంట్లో ప్రేమ లేదు. ప్రేమ లేకపోవటం వల్ల డబ్బు ఉంది, కానీ ప్రేమ లేదు. ఈ ప్రేమని అనుభవం లేకపోవటం వల్ల మనుషులు దూరం అయిపోయారు, ఇల్లు ఖాళీ అయిపోయింది. డబ్బు ఉంది కానీ ప్రేమ లేదు, ఇప్పుడు ఇల్లంతా ఏమైపోయింది, ఖాళీ అయిపోయింది. ఇంకొక అనుభవం నేను చెప్తున్న మాట, ఇక్కడ ఆ ఇంట్లో ప్రేమ ఉన్నది, ఐక్యత ఉన్నది, అలాగే సంభాషణలు అనేవి కనబడుచున్నాయి. డబ్బు లేదు కానీ ఆ కుటుంబము నిలబడింది. ఇక్కడ సమృద్ధి అయిన కుటుంబం గురించి మాట్లాడుతున్నాం. పద్మాలంకృత గోధుమ రాశి అంటే సమృద్ధి కలిగిన కుటుంబము. సమృద్ధి అంటే మనలో సహజంగా వచ్చే ఆలోచన ఏమిటంటే, మన మనసులో వచ్చే ఆలోచన సమృద్ధి అయిన జీవితం అంటే జీతం గురించి మాట్లాడతాం, ఆదాయం గురించి మాట్లాడతాం, ఆస్తిని గురించి మాట్లాడే వారంగా ఉంటాం. అయితే దేవుడు అంటున్న మాట, ఇక్కడ సమృద్ధిని గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ డబ్బు ఉంది, డబ్బు ఉంటే సమృద్ధి కాదు, భద్రత ఉండడమే సమృద్ధి. భద్రత ఉండడమే సమృద్ధి. అక్కడ సంపద ఉంది, సంపద ఉంటే సమృద్ధి కాదు, సంతృప్తి అనేది ఉంటేనే ఆ కుటుంబాన్ని దేవుడు ఏమంటున్నాడంటే సమృద్ధి కలిగిన కుటుంబం అంటున్న వాడిగా ఉన్నాడు. అందుకే ఈ పరమగీతంలో దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో బంగారు కొండ అంటల్లా దేవుడు ఏమని సంబోధించాడు, గోధుమ రాశి.
ఏమని సంబోధించాడు? బంగారు కొండగా సంబోధించలేదు కానీ గోధుమ రాశిగా ఆయన సంబోధించిన వాడిగా కనబడుచున్నాడు. ఈరోజు సమృద్ధి కలిగిన కుటుంబ జీవితం గురించి మనము ధ్యానం అనేది చేసుకుంటున్న వారుగా ఉన్నాం. గోధుమ ఇక్కడ ఆదికాండము 41వ అధ్యాయం 54వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆకలికి దేవుడిచ్చిన సమాధానం కనబడుతుంది గోధుమల ద్వారా. ఏసేపు చెప్పిన ప్రకారము ఆ నేడు కరువు సంవత్సరములు 7 కరువు సంవత్సరములు ఆరంభమాయన గనుక ఐగుప్తు దేశమంతటను ఆ ఆహారము ఉండెను. ఇక్కడ గోధుమ గురించి మాట్లాడుతున్నాం. ఆకలి, కరువు అనేది వచ్చింది. కరువు, ఆకలి వచ్చినప్పుడు దేవుని యొక్క సమాధానము. గోధుమ అనేది జీవనానికి అవసరమే, కానీ అవసరానికి మించిన ఆడంబరం అయితే ఈ గోధుమ కాదు. కరువు వచ్చిందంటే చాలా మంది గృహాల్లో ఏం కనపడుతుందంటే భయాలు అనేవి కనపడుతున్నాయి. ఆ కుటుంబంలో ఆందోళన అనేది పెరిగిపోతుంది. భవిష్యత్తు ఏమైపోతుంది అన్న ఆలోచన అది వస్తూ ఉంటుంది. ఈరోజు దేవుడు అంటున్న మాట, నీ ఇంటిలో సమృద్ధి అయిన ఈ గోధుమ అనుభవం అనేది ఉన్నట్లయితే అక్కడ బయట ఉండేది ఆకలి మాత్రమే కాదటండి, అక్కడ భయము కూడా బయట ఉంటుంది. ఎట్లా? సమృద్ధి అయిన గోధుమని ఇంట్లో ఉన్నప్పుడు ఆకలి ఉంటుందా? ఇంటి బయటే ఉంటుంది ఆకలి. అలాగే సమృద్ధి అయిన గోధుమ నీలో ఉన్నట్లయితే భయము కూడా నీ ఇంటి బయట ఉండును గాక. హల్లెలూయా. ఆకలి కలిగిన, కరువు కలిగిన అనుభవాలతో వచ్చినప్పుడు దేవుడు చెప్తున్న సమాధానం ఇదే. కరువు అనేది వచ్చిందంటే మనలో ఏమొస్తుంది? భయం వస్తుంది. భయం అనేది వచ్చిందంటే మన కుటుంబ జీవితంలో ఆందోళనకరమైన అనుభవాలు అనేవి ఏలుబడి చేసేవిగా ఉంటాయి. ఇక్కడ సమృద్ధికరమైన అనుభవము 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో చూసుకున్నట్లయితే, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమైనది. సమృద్ధి కలిగిన కుటుంబ జీవితము అంటే ఎంత మనము కలిగి ఉన్నామో, ఏది కలిగి ఉన్నామో, కలిగి ఉన్న దాన్ని బట్టి మనము సంతృప్తి కలిగిన వారముగా ఉంటాము. ఈరోజు కొంతమంది ఏది ఉన్నా కూడా ఉన్నదాన్ని బట్టి వారు మాట్లాడరు, కానీ లేని దాని గురించే మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది ఉంటారు లేనిదేదో మాట్లాడరు, ఉన్నదేదో ఉన్నదాన్ని బట్టి వారు సంతోషం కలిగిన వారుగా ఉంటారు. సమృద్ధి కలిగిన కుటుంబం అంటే ధనరాశులు ఉండడం కాదు, ఏదైతే మనము కలిగి ఉన్నామో కలిగిన దాన్ని బట్టి మనము సంతృప్తి పడి ఉండి నేర్చుకోవడమే సమృద్ధి కలిగిన కుటుంబంతో పోలుస్తున్నాడు. డబ్బు ఎక్కువైంది ఆ కుటుంబంలో, మరి డబ్బు ఎక్కువైనప్పుడు ప్రార్థన తగ్గింది అనుకో, ఆ కుటుంబం సమృద్ధి కలిగిన కుటుంబమేనా? ఆ కుటుంబము ఆశీర్వాదకరమైన కుటుంబమేనా? ఇక్కడ సమయం అనేది ఆ యొక్క కుటుంబాల్లో ఎక్కువైపోతుంది. సమయం ఎక్కువైపోయింది కాబట్టి సంబంధాలు కూడా ఏమవుతున్నాయి అంటే ఆ కుటుంబాల మధ్య తగ్గించబడుతున్నాయి, పాడవుతున్నాయి. మనుషులు మాట్లాడుకునే సమయం, మాట్లాడుకుని చాలా రోజులైంది, ఆ సమయం మాట్లాడుకున్న సమయం పెరిగిపోతుంది. ఈ సమయం పెరిగే కొలది ఆ సంబంధాలన్నీ ఏమైపోతున్నాయి? పాడైపోతున్నాయి. ఇది ఆశీర్వాదకరమైన కుటుంబమేనా? పద్మాలంకృత గోధుమ రాశి అని కుటుంబాన్ని దేవుడు పోల్చిన వాడుగా ఉన్నాడు. డబ్బు ఎక్కువ అయింది అనుకో, మన కుటుంబంలో ఏం కోల్పోతున్నామంటే ప్రార్థన తగ్గుతుంది. ఏం తగ్గుతుంది? ప్రార్థన తగ్గితే అది ఆశీర్వాదమైన కుటుంబం మాత్రము కాదు. ఇక్కడ గోధుమ రాశి అంటే అవసరానికి అన్నీ సరిపడా ఉండడము అని నేను చెప్తున్నా. ఏది అవసరమో అది కలిగి ఉండడము. ఆ ఇంట్లో చిన్న నూనె కొండ మాత్రమే ఉంది, కానీ అవసరానికి అది సరిపోయింది ఆమె అప్పులు తీర్చడానికి. అవసరానికి అది సరిపోయింది ఆమె భవిష్యత్తులో స్థిరంగా నిలబడడానికి. పద్మాలంకృత గోధుమ రాశిలో రెండవ అనుభవం ఏమిటంటే సంతృప్తి కలిగి నేర్చుకోవడము.
ఏమిటండి? సంతృప్తి కలిగి నేర్చుకోవడం. ఇక్కడ యోసేపు యొక్క కుటుంబాన్ని చూసుకుందాం. ఆది కాండము 47 అధ్యాయము 12వ వచనంలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక మనిషి విధేయత కనబడుతుంది. ఒక కుటుంబం యొక్క రక్షణ కనబడుచున్నది. ఈ కథాభాగములో మనం చూసుకున్నట్లయితే అతడు ఏ స్థితిలో ఉన్నా నాకు ఎందుకయ్యా ఈ పరిస్థితి వచ్చిందని బాధపడలేదు. ఏ స్థితిలో ఉన్నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అన్న సంతృప్తి అతనిలో కనబడుచు ఉన్నది. ఒక వ్యక్తి తన పరిస్థితిని బట్టి కాకోకుండా తాను ఆరాధించుచున్న దేవుని బట్టి అతడు ఏం చేస్తున్నాడంటే నమ్మకం కలిగి విశ్వాసంతో ప్రయాణం అనేది చేయుచున్న వాడుగా ఉన్నాడు. ఇక్కడ యోసేపు ఒక్కడి యొక్క నమ్మకము ఏం చేసిందంటే ఆ కుటుంబాన్ని కరువులో నుంచి తప్పించినటువంటి అనుభవం కనబడుచున్నది. మరియు యోసేపు తన తండ్రిని, తన సహోదరులను, తన తండ్రి కుటుంబపు వారందరినీ వారి వారి పిల్లల లెక్క చొప్పున ఆహారం ఇచ్చి సంరక్షించెను. మూడవ అనుభవం నేను చెప్తున్నా. ఒకరి ప్రార్థన కుటుంబం మొత్తాన్ని పోషించింది. సమృద్ధి కలిగిన కుటుంబం గురించి నేను మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక తండ్రి ప్రార్థన, ఒక తల్లి ప్రార్థన ఆ కుటుంబాన్ని కొన్ని తరాల పాటు పోషించేదిగా ఉంటుంది. కొరత మధ్య కూడా కొన్ని కుటుంబాలు ఎలాగుంటున్నాయి అంటే సమృద్ధి కలిగినవిగా ఉంటున్నాయి. కీర్తనలు 37 అధ్యాయము 19వ వచనము. ఆపత్కాలమందు వారు సిగ్గు నొందదురు, కరువు కాలంలో వారు తృప్తి పొందుదురు. సమృద్ధి గల కుటుంబం గురించి నేను మాట్లాడుతున్నాను. అక్కడ కొరత ఉన్నా కూడా కరువు కాలంలో వారు ఎలాగుంటారట? తృప్తి నొంది ఉంటారు. కరువు కాలం ఎలాగుంటారు? కొన్ని కుటుంబాల్లో ఈ మాటలు వినపడుతున్నాయి. ఏదో ఒక కరువు వచ్చింది. అది వస్త్రం కరువు అయి ఉండవచ్చు, లేకపోతే ఆహారపు కరువు అయి ఉండవచ్చు, లేకపోతే ఆశల కరువు అయి ఉండవచ్చు. ఏదో కొనుక్కోవాలనో లేకపోతే ఏదని. ఇదిగో ఆ రోజు ఆ సంబంధం చేసుకున్నట్లయితే బాగుండేది, నిన్ను కట్టుకున్న కాంచి అన్ని ఆశలు చంపుకోవాల్సి వస్తుందని కరువులో ఉన్న ఆ కుటుంబంలో పురుషుడే కానీ స్త్రీయే కానీ ఈ మాటలు మాట్లాడుచూ ఉంటారు. పద్మాలంకృత గోధుమ రాశిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఈ కుటుంబంలో కరువు ఉంది. కరువులో కూడా వారు ఎలాగుంటారట? సంతృప్తి కలిగి నేర్చుకుంటారు. ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో సడన్గా జాబ్ పోయింది. పరిస్థితి ఎలాగుంటుందంటే ఇక భవిష్యత్తు చాలా అంధకారంగా ఉంది. జాబ్ పోయిందని వారు ప్రార్థన ఆపలేదు. జాబ్ పోయింది అని, కరువు వచ్చిందని వారు కృతజ్ఞత చెల్లించడము కూడా ఆపలేదు. ఈరోజు ఆ అనుభవం ఏం చేస్తుందంటే కరువులో కూడా వారు సంతృప్తి కలిగి నేర్చుకోవడం వారికి నేర్పించింది. మరలా చెప్తున్నాను, నీ జీవితంలో ఏదో అనుకున్నావు, అనుకున్నది జరగలేదని ప్రార్థన ఇంకా నీ కుటుంబంలో జరుగుతుందా? ప్రార్థన ఆగిపోయిందా? ఇది నా ప్రశ్న. ఏదో కరువు ఉంది. కరువు ఉన్నప్పుడు నీవు కృతజ్ఞత ఇంకా చెప్పేవాడుగా ఉన్నావా, లేకపోతే సణిగేవాడుగా ఉన్నావా? పద్మాలంకృత గోధుమ రాశిని కుటుంబంతో పోల్చాడు. అక్కడ కరువు ఉన్నా కూడా కరువులో ఆ కుటుంబము ప్రార్థన ఆపలేదు, ఆ కుటుంబము కృతజ్ఞత ఆపలేదు. మరి కుటుంబము సమృద్ధితో ఎట్లా నింపబడుతుంది? ఒక కుటుంబము గోధుమ రాశిగా ఎట్లాగూ ఉండగలుగుతుంది అంటే మొదటిగా ఆ కుటుంబము దేవునికి స్థానము అనేది ఇవ్వాలి. ఎవరైతే దేవునికి స్థానం ఇచ్చేవారు ఉంటారు, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి చాలంటున్నాడు. మన కుటుంబము
పద్మాలంకృత గోధుమ రాశిగా, అంటే కరువులో కూడా సమృద్ధి కలిగి ఉండాలి, తృప్తి కలిగి ఉండాలి అంటే మొదటగా మన కుటుంబంలో ఏముండాలటండి? దేవునికి స్థానం ఇవ్వాలి. పక్కవారు చెప్పండి, నేను దేవునికి స్థానం ఇస్తానని. లేదు, భయానికి స్థానం ఇస్తాన వాళ్ళు అల్లు చెప్పండి. నా కుటుంబంలో ఆందోళనకు స్థానం ఇస్తానన్న వాళ్ళు పక్కవారి ముఖం చూడండి. నా కుటుంబంలో తొందరపాటు మాటలకు స్థానం ఇస్తానన్న నాయకు చూడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్కసారి అందరూ తలకాయలు దించేశారు. దేవుని నామానికి ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. భయానికి చోటిస్తాను అన్న వాళ్ళు ఇప్పుడు నా ఎంక చూడొద్దు. అర్థమవుతుందా? మరలా చెప్తున్నాను, సమృద్ధి కలిగిన కుటుంబం గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ కుటుంబం సమృద్ధి కలిగి ఉండాలి. మొదటగా ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. రెండవది మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనంలో కనబడుతుంది, కలిసి ప్రార్థన చేయాలి. ఏం చేయాలటండి? కలిసి ప్రార్థన అనేది చేయాలి. మూడవదిగా చివరిగా 1వ తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయములో ప్రతి విషయములో మనం ఏం చెప్పాలంటే కృతజ్ఞతాస్తుతులు అనేవి మనము చెల్లించువారుగా ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు అనేవి చెల్లించువారుగా ఉండాలి. ఇక్కడ దేవుడు మన ఆదాయము ఎంత అని కాదు, కానీ మన ఆధారం ఎవరి మీద అని అడుగుతున్నాడు. ఈరోజు దేవుడు సూటిగా నిన్ను అడుగుతున్నాడు, నీ ఆధారము ఎవరి మీద? నీ ఆధారము ఎవరి మీద? చాలామంది మన ఆదాయం ఎంత అని చూస్తూ ఉంటున్నారు, కానీ దేవుడు ఏమడుగుతున్నాడంటే నీ ఆధారము ఎవరి మీద? నీ ఆధారము ఎవరి మీద? ఒక కుటుంబం ఉంది, భార్యాభర్తలు. భర్త ఏదో చిన్నపాటి ఉద్యోగం చేస్తున్నాడు, కానీ ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా అది ఏమాత్రం సపోర్ట్ కాదు. ఇప్పుడు భార్య కూడా ఏం చేస్తుందంటే భర్తకి సహకారిగా ఆమె కష్టపడి పనిచేస్తుంది. బిడ్డలు చదువుకుంటున్నారు. భవిష్యత్తు భారం అనేది ఆ కుటుంబం మీద ఎక్కువగా కనబడుతుంది. అనుకోకుండా భర్త యొక్క ఉద్యోగం అనేది ఏమైపోయిందంటే సస్పెండ్ అవటమో లేకపోతే ఉద్యోగం నుంచి తొలగించడమో జరిగింది. ఆ ఇంట్లో చాలా మాటలు రావడానికి అవకాశం ఉంది. కానీ పరిస్థితి ఎలాగున్నా, కుటుంబ జీవనం అనేది ఎట్లా గడుస్తుందని అందరూ ఆలోచిస్తూ ఉన్నా కూడా వారు ఏ సమయమైనా ఆ కుటుంబంలో ఎంత రాత్రైనా కలిసి వారు ఏం చేసేవారంటే ప్రార్థన చేసేవారు. ఆ ఇంట్లో ప్రార్థన చేయడానికి ఎంత ఆలస్యమైనా కలిసి వారు ఏం చేసేవారంటండి? ప్రార్థన చేసేవారు. ఈరోజు మీ ఇంట్లో ఈ ప్రార్థన అనుభవం ఉందా? కుటుంబ పరంగా దేవుడు సూటిగా అడుగుతున్నాడు. కలిసి ప్రార్థన చేసిన తర్వాత వారు దేవునికి ఏం చెప్పేవారంటే కృతజ్ఞతాస్తుతులు అనేవి చెల్లించేవారు. ఎంత అయిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఆ బిడ్డలు తండ్రితో ఒకరోజు అన్నారు, అమ్మా మనం ఎంతగా ప్రార్థన చేస్తున్నాం, ఆ ప్రక్కింటి వారి కుటుంబం ఏంటమ్మా అంత అభివృద్ధిగా ఉంది, వారు అంత బాగా డబ్బులు సంపాదించుకున్నారు, మీరు ఎందుకు డబ్బులు సంపాదించలేదమ్మా, వారు అన్నీ కొనుక్కుంటున్నారు, మీరు ఎందుకు కొనుక్కోవడం లేదమ్మా, కొనడం లేదమ్మా అని తల్లిని అడిగినప్పుడు ఆ తల్లి ఒకటే ఒక సమాధానం చెప్పింది, అయ్యా వారికి ధనం ఉంది, కానీ మనకి దేవుడు మనకి తోడుగా ఉన్నాడు, అదే మన సమృద్ధి అయిన గోధుమ రాశి అని ఆ తల్లి ఆ బిడ్డకి చెప్పింది. కొంతకాలం అయిన తర్వాత ఏం జరిగింది? ఆ బిడ్డలైన వారు పెద్దవారయ్యారు, ప్రయోజకులుగా మార్చబడడానికి ఒక అవకాశం వచ్చింది, ప్రయోజకులయ్యారు. అభినందన సభ అనేది జరిగింది. అభినందన సభ జరిగినప్పుడు వారు అంటున్నారు, మీ జీవితంలో ఎక్కువగా మిమ్మల్ని ప్రభావితం చేసిన మాటలు ఏమైనా ఉన్నాయా అని వారు అంటూ ఉంటే ఒక బిడ్డ నిలబడి మాట్లాడుచూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో మా ఇంట్లో డబ్బులు లేవు, కానీ మా ఇంట్లో ఏమున్నాయి అంటే ప్రార్థనా రాసులు ఉన్నాయి, అవే మమ్మల్ని ఇక్కడ నిలబెట్టాయి అంటున్నాడు. హల్లెలూయా. ఆ ఇంట్లో ఏముండేటండి? ప్రార్థన రాసులు ఉన్నాయి.
ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను అంటున్నాడు, ఇదిగో మా ఇంట్లో ఆకలి ఉంది, కానీ ఆకలితో పాటు దేవుడు మాకు, మా తల్లిదండ్రులు ఏమి నేర్పించారంటే ఆశను కూడా మాకు నేర్పించిన వారుగా ఉన్నారు. అందుకే మేము మీ మధ్య ఇలాగూ నిలబడగలిగిన వారుగా ఉన్నాము అంటున్నాడు. గోధుమ రాశి అంటే డబ్బుతో నింపబడిన గోదాములు కాదు. గోధుమ రాశి అంటే దేవుని సన్నిధానముతో నింపబడిన ఇల్లు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకొంచెం గట్టిగా చెప్దాం. గోధుమ రాశి అంటే చెప్పండి ఏమిటి అర్థం? దేవుని సన్నిధితో నింపబడిన ఇల్లు. మొదటి అనుభవము, దేవుడు కుటుంబాల గురించి మాట్లాడుతున్నాడు. పద్మాలంకృత గోధుమ రాశి అంటున్నవాడుగా ఉన్నాడు అంటే సమృద్ధి కలిగిన అనుభవము. కుటుంబం దేంతో నింపబడింది? సమృద్ధితో నింపబడింది. రెండవ మాట ఇక్కడ రాశి ఏమంటున్నాడండి? రాశి. రాశి అంటే ఏమిటి అంటే నిలిచి ఉండే అనుభవము. నిలిచి ఉండే అనుభవము. కొన్ని కాలాలు ఉన్నాయి, కొన్ని కుటుంబాలు ఉన్నాయి. అవి కాలానికి, సమస్యకి, ఇబ్బందికి, ఏదైనా ఒక అక్కర వచ్చినా, ఇక ఇబ్బంది వచ్చినా, ఇక అననుకూలమైన కాలం వచ్చినా వెంటనే ఆ కుటుంబాలు ఏమైపోతాయి అంటే కదిలిపోతూ ఉంటాయి. కానీ దేవుడు చెప్తున్న మాట ఇక్కడ రాశి. ఏమంటున్నాడండి? రాశి. రాశి అంటే నిలిచి ఉండే ఆశీర్వాదము. ఇది ఒక్కరోజుతో వచ్చింది కాదు, అనేక దినముల ప్రయాస ఈ రాశి. మన జీవితంలో కూడా రాశి అనేది ఒక ప్రయత్నంతో రాదు, ఎన్నో ప్రయత్నాల సమూహమే ఈ రాశి. ఎన్నో విధేయతల సమూహమే ఈ రాశి. ఈరోజు బైబిల్ గ్రంథంలో దేవుడు సూటిగా నీతో చెప్తున్న మాట ఏమిటంటే రాశి అనేది మన జీవితంలో ఒక్కసారే ఒక్క రోజులోనే వచ్చేది కాదు. గోధుమ గింజ వేస్తాం, వేసిన వెంటనే రాశి రాదు. అది భూమిలో పడాలి, మొలకెత్తాలి, నీరు పెట్టాలి, చీడ పీడ తెగుళ్ళు అన్నీ ఎదుర్కోవాలి, కోతకాలం పూర్తవ్వాలి, నూర్పుడు కాలం పూర్తవ్వాలి, తర్వాత ధాన్యం అనేది రాశిగా వస్తుంది. ఒక్క రోజులో ఇది రాశిగా రాదు. ఎన్నో దినాల ప్రయాసతో ఇది ఏం చేస్తుందంటే రాశిగా ఆ ఇంటికి చేర్చబడుతుంది. అలాగే మన జీవితంలో కూడా ఈ రాశి అనేది ఒక రోజులో రాదు. ఎన్నో ప్రార్థనలు ఆ ఇంట్లో ఉండాలి, ఎన్నో కలిసి మాట్లాడుకునే అనుభవాలు ఆ ఇంట్లో ఉండాలి, ఎన్నో కలిసి కూర్చొని దేవుని ఆరాధించే అనుభవాలు ఉండాలి ఆ ఇంట్లో. ఒక్క రోజులోనే ఈ పద్మాలంకృత గోధుమ రాశి అనే సమృద్ధి కలిగిన కుటుంబ అనుభవం అనేది మన జీవితంలో దేవుడు స్థిరపరచడు. ఎవరి జీవితంలో అయితే ఈ అనుభవాలు ఉంటాయో ఒక్క రోజులే కాదు, ఒకరోజు చూపించే ఒక ప్రేమ, ఇంకో రోజు చూపించే ఒక మృదుమైన మాట, ఇంకో రోజు చూపించే ఒక భవిష్యత్తు గురించిన ఒక ఆశ, ఏ ఇంట్లో అయితే ఉంటాయో, ఏ మాటల్లోనూ, ఏ యొక్క ప్రవర్తనలోనూ, ఏ నడవడికల్లోనూ ఉంటాయో ఆ ఇంట్లో రాసులు గుట్టలుగా పేరిపోతాయి అంటండి. రాసులు ఎలా ఉంటాయి అంటండి? గుట్టలు గుట్టగా పేరిపోయి ఉంటాయి. ఇవన్నీ కలిసి ఉంచే ఆ కుటుంబము ఏది? ప్రార్థన అనుభవము, అట్లాగే ప్రోత్సహించుకునే అనుభవము, వాక్యపు అనుభవము, మంచి మాటలు అనుభవాలు, ఇవన్నీ కలిసి వచ్చినప్పుడు మాత్రమే అక్కడ ఆ రాశి అనేది ఉంటుంది. నోవా కుటుంబాన్ని మనం చూద్దాం. దేవుడు ఏమంటున్నాడంటే నోవా ఓడ కట్టు అన్నాడు. ఒక్క రోజులోనే ఈ ఓడ నోవాహు కట్టల. ఎన్నో మాటలు నోవాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. పిచ్చివాడు ఈ ఓడ కడుతున్నాడు, శాదస్థం ఎక్కువైంది, ఇంతకు ముందు అన్నడు లేని దాని గురించి మాట్లాడుతున్నాడు, ఇతడు లోకం వేరుగా ఉన్నది అని ఎన్నో చులకన మాటలు. ఇన్ని మాటల మధ్య కూడా జనులు మాట్లాడుతున్నారని నోవా దేవుని యొక్క రాకడ గురించి, అంటే దేవుడు కురిపించబోయే వర్షం గురించి చెప్పడం మానేశాడా? దేవుడు కురిపించబోయే వర్షం గురించి చెప్పడం మానేయాల. మన జీవితాల్లో కూడా అంతే. కొన్ని మాటలు మనకు వ్యతిరేకంగా వినబడతాయి,
కానీ మనము చెప్పాలనుకున్న మాటలు మనము దేవుని గురించి మాట్లాడుతూనే ఉండాలి. మనము గనక మాట్లాడడం ఆగిపోతే అవతల స్వరము మన చెవికి వినపడ్డము ప్రారంభమవుతూ ఉంటుంది. దేవుని గురించి నువ్వు మాట్లాడడం ఆగిపోతే వేరొక స్వరము నువ్వు చెవికి చేరడము ప్రారంభమవుతుంది. ఒకసారి కొత్తగా ఒక ఆర్ఎంపీ డాక్టర్ గీతకు వైద్యం చేయడానికి వెళ్ళాడంట. అలా వైద్యం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ సీనియర్ డాక్టర్ గారు అంటారు, ఈ బెళ్ళ ఇదిగోరా, ఈ గొట్టం ఇదిగో, దీన్ని గీత నోట్లో పెట్టి గట్టిగా ఊదు అన్నాడంట. కొత్త డాక్టర్ కదా, గీత నోట్లో పెట్టి బెళ్ళేసి నోట్లో గట్టిగా లాగి ఊదామనుకున్నప్పుడు గీత ఊదిందంట. అప్పుడు ఆ బెళ్ళ ఎవరి నోట్లో పడింది చెప్పండి? కొత్త డాక్టర్ నోట్లో పడింది. అలాగే మన జీవితంలో కూడా మనము చెప్పాలనుకున్న కొన్ని విషయాలు మనం మాట్లాడకపోతే వేరొక మాటలు మన చెవిలో చేరుతాయి. వేరొక మాటలు మన చెవిలో. ఇప్పుడు నోవా మన జీవితంలో చూసుకున్నాం, ఒక్క రోజులో తన ప్రయత్నము పూర్తయిందా ఓడ కట్టడం? లేదు. ప్రతిరోజు ఎన్నో వ్యతిరేకమైన మాటలు, ప్రతిరోజు ఎన్నో ఆటంకాలు, ప్రతిరోజు ఎన్నో ఆటంకపరిచే విషయాలు అయినా కూడా ప్రతిరోజు ఏం చేశాడంటే అతడు ఇక్కడ ఒక్క రోజులోనే అద్భుతం జరిగిపోలేదు. ఎన్నో రోజుల ప్రయాసను బట్టి అక్కడ ఓడ నిర్మించబడింది. దేవుడు చెప్పినట్లుగానే వర్షాన్ని కురిపించాడు. ఆ వర్షాన్ని ఏం చేసిందంటే సమస్త మానవాళిని ఉంచివేసింది. నోవా కుటుంబం మాత్రం ఏమైందంటే రక్షించబడిన అనుభవం కనపడుతుంది. ఇక్కడ పద్మాలంకృత గోధుమ రాశి అంటున్నా. ఈ రాశి అనే ఈ యొక్క ఓడ ఒక్క రోజులోనే నిర్మించబడలేదు. కుటుంబాన్ని రక్షించి ఈ ఓడ ఒక్క రోజులోనే నిర్మించబడలేదు. ఎన్నో దినాల ప్రయత్నాల ఫలితముగా ఈ ఓడ అనేది నిర్మించబడినది. అలాగే మనము కూడా ఒక మొక్కను నాటుతాం. మొక్కను నాటిన తర్వాత నీరు పోస్తాం. ఒకరోజు నీరు పోయడం వలన చెట్టు ఎదిగి ఫలం అనేది రాదు. అనేక దినములు ఆ చెట్టుకు నీరు పోయడం వలన అది ఎదిగి ఫలము ఇచ్చేదిగా కనబడుతుంది. అలాగే ఈరోజు దేవుడు సూటిగా నీతో చెప్తున్న మాట ఏమిటో తెలుసా? నువ్వు రోజు చేసే చిన్న చిన్న ప్రార్థనలు ఒకరోజు నీ కుటుంబంలో వచ్చే ఒక పెద్ద సమస్యకు దేవుడు జవాబుగా మార్చునుగాక. హల్లెలూయా. అంటే అంత పెద్ద సమస్యకి ఎట్లా జవాబు వచ్చింది? నువ్వు ప్రతిరోజు చేసే చిన్న చిన్న ప్రార్థనలు చూసావా? ఈ ప్రతిరోజు చేసే ఈ చిన్న చిన్న ప్రార్థనలు నీ జీవితంలో ఒక పెద్ద సమస్య వస్తుందటండి. ఆ సమస్యను ఎదుర్కొనేటువంటి శక్తిని ఈ ప్రతిరోజు చేసే ప్రార్థనల ద్వారా నువ్వు పొందుకునేవాడుగా ఉంటావు. రాశి అనగా ఇది కలిసి ఉండగలిగే శక్తి. అంటే అర్థం ఏమిటంటే, ఇప్పుడు బండ మీద ఇల్లు మనం చూసుకుంటున్నాం. ఈ బండ మీద ఇల్లును మనం చూసుకున్నప్పుడు గాలి, వాన, తుఫాను వచ్చింది. కానీ పునాది అనేది బండతో అనుసంధానం అవటం వలన, బండతో ఆ బండ మీద కట్టబడడం వలన గాలి వాన వచ్చిన ఒకటి దీంటి బండకి పునాదికి మధ్య ఒక బాండింగ్ ఉంది. ఆ బాండింగ్ బట్టి అది శక్తి కలిగి ఉన్నది. రాశి కూడా అంతే, కలిసి ఉండగలిగే శక్తి అంటున్నవాడుగా ఉన్నాను. మన జీవితంలో కూడా ఏదైనా ఒక సమస్య వచ్చింది, ఒక కుటుంబంలో ఒక సమస్య వచ్చింది, లోపలేమో చాలా ఒత్తిడిగా ఉంది, అలాగే ఆ ఇంట్లో చాలా మాటల యుద్ధం ఉంది. ఏంటి మాటల యుద్ధం? ఆ ఇంటి యజమాని ఉద్యోగం పోయింది మొదటి రోజు. రెండవ రోజు ఉద్యోగం పోయిన బాధలో మరి ఎప్పటి నుంచో అనుకున్నాడు హాస్పిటల్కి వెళ్ళాలని. అపాయింట్మెంట్ ఆ రోజు జరిగింది. నిరాశల మధ్యలో అతడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అప్పుడే షుగర్ ఎంటర్ అయిందని ఒక వార్త తెలిసింది. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందని ఒక వార్త తెలిసింది. ట్రైగ్లిజరైడ్స్ ఉండవలసిన దానికన్నా ఎక్కువగా కనపడుతున్నాయి, ఫ్యాటీ లివర్ కూడా వచ్చింది అని అంటున్నవారుగా ఉన్నారు. ఇట్లా రకరకాలుగా ఎందుకో హార్ట్ బీట్ కూడా కొంచెం తేడాగా కనపడుతుంది ఈసీజీలో అని వారు అంటున్నప్పుడు, ఇప్పుడు రెండవ రోజు ఆరోగ్యం పాడైపోయింది అన్న మాట వినపడింది. మూడవ రోజు ఆ ఇంటిలో గొడవలు ప్రారంభమయ్యాయి. ఆ ఇంటిలో ఏమైనాయి అంటే మాటలు అనేవి ప్రారంభమైపోయాయి. అయితే
ఆ యొక్క ఇంటి యొక్క పరిస్థితి మూడవ రోజు ఏమీ బాగోలేదు. ఆ ఇంటి యజమాని అనుకున్నాడు, ఇక ఇల్లు కూలిపోతుందేమో అనుకున్నాడు. ఆ రోజు రాత్రిపూట ఇంటిలో వారందరినీ పిలిచాడు. రండి, మీ అందరితో ఒక మాట మాట్లాడాలి. అందరూ వచ్చారు. మనమందరం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కదా, అవును. మనమందరం ప్రార్థన చేస్తున్నాం కదా, అవును. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటి అని తండ్రి అడుగుతాడు. ఏమిటంటే, అసలు మన పునాది దేని మీద కట్టబడింది అని అనేపాటికి ఇంట్లో వారందరూ మౌనం అయిపోయారటండి. మన పునాదిని దేవుని మీద కట్టుకున్నామా లేదా అని ఆ తండ్రి ఆ ఇంటి వారిని అడిగినప్పుడు మౌనమైపోయారట. ఆ రోజు అందరూ కలిసి ప్రార్థన చేసిన వారుగా ఉన్నారు. అదే ప్రార్థన కొనసాగించిన వారుగా ఉన్నారు. పరిస్థితి ఏమీ కూడా మారలా. కానీ వారు అంటున్న మాట, మా ఇంటిలో చాలా సమస్యలు వచ్చాయి, చాలా మాటలు వచ్చాయి, చాలా గొడవలు వచ్చాయి, విడిపోదామన్న అనుభవాలు వచ్చాయి. కానీ ఇన్ని వచ్చినా మేము మారిపోలేదు, ఇన్ని వచ్చినా మేము విడిపోలేదు, కలిసే ఉన్నాము, మా పునాదిని దేవుని మీద కట్టుకున్నామని ఆ కుటుంబము దేవుని మీద ఆధారపడి తన ప్రయత్నాలను కొనసాగించినప్పుడు కొద్ది రోజులకి అతని యొక్క ఆరోగ్యం అన్నీ కూడా నార్మల్లోకి రావడం, ఆ ట్రైగ్లిజరైడ్స్, ఫ్యాటీ లివరు, హార్ట్ బీటు అంతా నార్మల్లోకి వచ్చింది. డాక్టర్ గారు అన్నారు, మరి ఎందుకో ఒత్తిడి వల్ల అప్పుడు నీకు షుగర్ ఎక్కువగా చూపించింది, కానీ ఇప్పుడు ఈ 3 నెలల బట్టి మేము షుగర్ చూస్తూ ఉన్నాము, బిలో 6 కనపడుతుంది, 3 మంత్స్ యావరేజ్ ఫాస్టింగ్ షుగరు. కాబట్టి ఇది షుగరే కాదు, నీ యొక్క లైఫ్ హ్యాబిట్స్ మార్చుకో, కంట్రోల్లో ఉంటుంది అని డాక్టరు క్షేమకరమైన శుభవార్త చెప్పాడు. తర్వాత అనుకోకోకుండా ఏ ఉద్యోగం అయితే పోయిందో అదే ఉద్యోగము మరలా ఆ కుటుంబానికి దేవుడు దయచేసిన వాడుగా కనబడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్న మాట, మన జీవితాల్లో కూడా ఈ 3 రోజులు ఉంటాయి. మన జీవితంలో కూడా ఏంటి ఈ 3 రోజులు? మొదటి రోజు కుటుంబ ఆధారమైన ఆదాయం పోతుంది, రెండవ రోజు ఆరోగ్యం పోతుంది, మూడవ రోజు మాటల యుద్ధాలు అనేవి మొదలవుతాయి. ప్రతి కుటుంబంలో కూడా ఈ 3 రోజులు అనేవి ఏదో ఒక సందర్భంలో ఎదుర్కోవలసిందే. అయితే దేవుడు అంటున్న మాట, నీ యొక్క పునాది దేని మీద? నీ పునాది దేని మీద? ఈ కుటుంబం పునాది దేవుని మీద ఉన్నది. ఇదే పద్మాలంకృత గోధుమ రాశి అంటే. హల్లెలూయా. ఈరోజు ఈ గోధుమ రాశి మీద ఎవరైతే పునాది కట్టుకుంటారో, ఇట్లాంటి 3 రోజులు 30 సార్లు వచ్చినా కూడా ఆ కుటుంబాన్ని విడదీయలేవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ పద్మాలంకృత గోధుమ రాశి, దేవుడు చెప్తున్న మాట పద్మాలంకృతం అంటే ఇది శబ్దం చేయదు. ఒక పద్మం ఎదుగుతుంది, ఎదిగే క్రమంలో అది ఏం చేస్తుందంటే అందరినీ ఆకర్షిస్తుంది. శబ్దము లేని అందము పువ్వులో కనపడుతుంది. పద్మాలంకృతం అంటున్నా కదా. ఒక పువ్వును మనం గమనించినట్లయితే, లోయలో, అగాధ లోయలో పూచిన పుష్పమా, షారోను పుష్పమా, షారోను రోజావే అని అంటున్నాడు. అంటే అగాధ లోయల్లో కూడా ఈ చెట్టు పెరిగినా అది ఎలాగుందట, ఎక్కడ శబ్దం చేయలేదు. శబ్దం చేయలేదు సరికదా, అది అందంగా వికసించింది. పద్మాలంకృత గోధుమ రాశిలో ఉన్న విశిష్టమైన లక్షణం నేను చెప్తున్నాను. ఈరోజు సమాజము ఏమనుకుంటుంది? శబ్దం అంటే మా గురించి గొప్పగా మాట్లాడుకోవాలి, మేము పేరు గడించాలి, డబ్బు సంపాదించుకోవాలి, మనుషులందరి మధ్య మేము గొప్పవారుగా ఉండాలి, ఆస్తి, ఆ యొక్క హోదా, పదవి, పరపతి అని ఈ శబ్దాలు సమాజం కోరుకుంటుంది. కానీ దేవుడు పెంచే విధానము ఎలాగుంటుందో తెలుసా? ఈ పువ్వును పెంచుతున్నాడు, కానీ పువ్వు పెరిగే క్రమంలో ఎక్కడా శబ్దం రాల. శబ్దం రాకుండానే పువ్వు పెరిగింది, కానీ అగాధ లోయలో ఉన్న పుష్పం మాత్రం అందరినీ ఆకర్షించింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శబ్దం లేకోకుండా ఎదిగిన పువ్వు అందరినీ ఆకర్షించింది కదా. ఇది పద్మాలంకృతం అంటే.
ఈరోజు నీ జీవితాల్లో కూడా దేవుడు దీంతోనే, ఈ అనుభవంతోనే మాట్లాడుచున్నవాడుగా ఉన్నాడు. ఒక కుటుంబంలో ఒక సమస్య వచ్చింది. ఇంట్లో చాలామంది ఆమె ప్రవర్తన గురించి, ఆమె విధానం గురించి మాట్లాడుతున్నారు. బయట కూడా కత్తిపోటు వంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆమె ఎవ్వరికీ కూడా ఎదురు సమాధానం చెప్పలేదు. ఎవరితో కూడా ఆమె వాదించల. చుట్టూ కత్తిపోటు వంటి మాటలు, ఇంటిలోనే మనుషులకు వ్యతిరేకంగా నిలబడే మాటలు. బయట వాళ్ళు అర్థం చేసుకోకపోతే బాధ లేదు, ఇంట్లో వారే వ్యతిరేకంగా మాట్లాడితే ఈమె ఇంకెవరి కోసం నిలబడాలి? అయినా కూడా ఎవ్వరికి ఒక్క మాట సమాధానం ఇవ్వలేదు. ఆమె తన జీవితంలో ముందుకే వెళ్ళింది. కొన్ని రోజుల తర్వాత తన జీవితమే ఇతరులకు సాక్ష్యంగా మారింది. ఏ నోరైతే ఈమెకు వ్యతిరేకంగా మాట్లాడారో అదే నోరు ఈమె గురించి గొప్పగా సాక్ష్యం చెప్పడం ప్రారంభించింది. హల్లెలూయా! చుట్టూ శబ్దాలు ఉన్నాయి, కానీ ఈమెలో శబ్దం ఉందా? చుట్టూ గాయపరిచే మనుషులు ఉన్నారు, కానీ ఆ గాయపరిచే మనుషుల మధ్య ఒక అందమైన సాక్ష్యాన్ని సంపాదించుకుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇదే పద్మాలంకృతము అంటే. ఈరోజు దేవుడు సూటిగా నిన్నిదే అడుగుతున్నాడు. నువ్వు శబ్దాల ద్వారా అందాన్ని తెచ్చుకోవాలనుకుంటున్నావా? శబ్దం లేకోకుండా అందం కలిగి అందరినీ ఆకర్షించాలనుకుంటున్నావా? 1 పేతురు 3:3 చూసుకున్నట్లయితే దేవుడు అంటున్న మాట పద్మాలంకృతం. ఇది బయట అందం గురించి దేవుడు మాట్లాడడం లేదు, లోపలి అందం గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు కుటుంబాల్లో ఏం చూస్తున్నాడు? వినయము చూస్తున్నాడు, ఓర్పు చూస్తున్నాడు, ఐక్యతను అనేది చూస్తున్నవాడుగా ఉన్నాడు. అంటే కొన్ని కుటుంబాలు పైకి బాగానే ఉంటాయి, కానీ లోపల కుమ్ములాటలు ఉంటాయి. కానీ కొన్ని కుటుంబాలు పైకి అదేదో స్థిరపడిన కుటుంబంగా అనిపించదు. ఎప్పుడు కూడా ఏదో ఇబ్బందికరమైన అనుభవాలుగానే కనపడుతున్నాయి. ప్రతిదానికి ఎదుటివారి మీద ఆధారపడే అనుభవాలే కనపడుతున్నాయి. అంత ఇబ్బంది ఉన్నా కూడా ఆ కుటుంబాల్లో మనుషుల మధ్య ఐక్యత, ఆ కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంది, ఆ కుటుంబాల్లో అపార్థాలు లేవు. ఒక ఇల్లు ఎంత గొప్ప ఇల్లు అయినా, ఆ ఇంటికి ఎంత చక్కటి పెయింటింగ్స్ వేసినా కూడా పునాది అనేది సరిగా లేకపోతే ఎంత గొప్ప కట్టడమైనా ఏమైపోతుంది? పునాది సరిగా లేకపోవటం వలన కూలిపోతుంది. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీ పునాది దేవుని మీదేనా, లేకపోతే నీ పునాది ఇంకేదైనా ఉందా? పునాది సరిగా లేనప్పుడు నువ్వు ఎంత పెద్ద కట్టడం కట్టినా ఆ కట్టడం ఒకరోజు పరీక్షలో నిలవదు. కాబట్టి చిన్న ఇల్లే, కానీ పునాది వెనక గలంగా కట్టుకోగలిగినట్లయితే ఆ ఇల్లు నిలబడునుగాక. హల్లెలూయా! యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితాన్ని మనం చూద్దాం. ఆయన ఏనాడు కూడా శబ్దం చేయల. యెషయా 53:2 అంటున్నాడు, ఆయనకు స్వరూపమైనను సొగసైనను లేదు అంటున్నాడు. ఆయన శబ్దం, ఆయన మనుషుల్ని స్వస్థపరిచాడు. ఇదిగో నేను స్వస్థపరిచాను అని అల్లా. చిన్నపిల్లలకు సున్నితంగా జ్ఞానాన్ని నేర్పించాడు. అయినా కూడా ఇదిగో చిన్నపిల్లని ఈ విధంగా జ్ఞానం నేర్పించానని చెప్పలేదు. పాపుల కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు. అయినా కూడా ఆయన శబ్దం అనేది చేయనివాడుగా కనబడుచున్నాడు. ఈరోజు దేవుడు అలంకరించిన అందం గురించి నేను మాట్లాడుతున్నా. బాహ్య అలంకారం గురించి కాదు, దేవుడు అలంకరించిన అందం. దేవుడు అలంకరించిన అందం ఏం చేస్తుందంటే ఆకర్షిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా! ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో తల్లిదండ్రులైన వారు బిడ్డలైన వారిని బాగా పెంచాలనుకున్నారు. కానీ బిడ్డలైన వారు సహవాసాలు బట్టి, యవ్వన ఇచ్చల బట్టి, యవ్వన కోరికలు బట్టి వారు మాట వినే పరిస్థితి కనపడడంలా తల్లిదండ్రులైన వారు అదుపులో పెట్టాలని ప్రయత్నించారు. కఠినంగా ఉన్నారు, మాట గాయం కూడా చేశారు. అయినా కూడా వారిలో ఏమి లేదంటే మార్పు అనేది కనబడ్డాల. ఏంటప్పా పరిస్థితి అని వారు అనుకున్నారు. అలా అనుకున్న తర్వాత ఇక భార్యాభర్తలు ఏమనుకున్నారంటే వీళ్ళ గురించి మనం అరుచుకుంటాం అని అవసరం. ఆ తండ్రి ఏమో ఆ కొడుకు ఎంగ చూసి, ఆ తల్లి ఎంగ చూసి, ఇదిగో నీ గారావం బట్టి ఇట్ట తయారాడని ఆ తల్లిని తిడతాడు. ఈ తల్లి ఏమో ఆ కూతురు ఎంగ చూసి, వాళ్ళ నాన్న ఎంగ చూసి, ఇదిగో నీ గారం పెట్టి ఇది ఇట్ట తయారైందని ఆ ఇంట్లో మాటలు ఉంటుంది. ఇక వీరేం చేశారంటే బిడ్డల్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నా, వీరు కంట్రోల్ అవ్వాలనుకున్నారు.
వీరిద్దరూ ఏం చేశారంటే కుటుంబంలో కూర్చొని ప్రార్థన చేయడం ప్రారంభించారు, బైబిల్ చదవడం ప్రారంభించారు, ఏకీభవించడం ప్రారంభించారు. బిడ్డలను ఎప్పుడు కూడా మీరు మారండ్రా అని కూతుర్ని కొడుకుని ఏ తల్లి కానీ తండ్రి కానీ అనలా. ఇదే విధానం అనేది వారు కొనసాగించిన వారుగా కనపడ్డారు. కొన్ని రోజుల తర్వాత భార్యకి అర్థమైందంటే ఇంట్లో మాటలు లేకుండా అంటే మౌనంగా ఉన్నాయి అని అర్థమైంది. కొన్ని రోజుల తర్వాత భర్తకు అర్థమైన విషయం ఏంటంటే ఇంటి వాతావరణం మారింది అని భర్తకు అర్థమైంది. బిడ్డలు మారారా? మారలా. అయినా సరే వారు ప్రార్థన కొనసాగించడం వలన ఏం జరిగిందంటే ఒకరోజు బిడ్డలకు కూడా ఒక ఆలోచన వచ్చింది. కొడుకు వచ్చి అంటాడు, అమ్మ నేను నీతో పాటు కూర్చోనా, నీతో పాటు బైబిల్ చదవనా అని అంటూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొడుకు వచ్చింది, కొన్ని రోజులకి కూతురు కూడా వచ్చింది. అమ్మ నేను నీతో పాటు నాన్న ప్రార్థన చేస్తాను. ఇప్పుడు కుటుంబం అంతా కలిపి అక్కడ ప్రార్థన చేస్తుంది. తల్లిదండ్రులు మాత్రం వీరిని మారమని ఎక్కడ ఏ రోజు అనలా. మారమని అనుకోకుండానే వారిలో ఏమొచ్చిందటండి, మార్పు అనేది వచ్చింది. ఇది పద్మాలంకృత గోధుమ రాశి అంటే. హల్లెలూయా. దేవుడు అలంకరించిన అందం. కుటుంబానికి దేవుడు ఏ కుటుంబానికైతే దేవుడు అందం ఇస్తాడో ఆ అందం అనేది శబ్దం చేయదు, ఆ అందం అనేది ఆకర్షిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు భార్యాభర్తలుగా ఉన్న మీరు శబ్దం చేస్తున్నారా మీ అందాన్ని, లేకపోతే మీ అందము మీ బిడ్డలైన వారిని దేవుణ్ణి ఆకర్షించేదిగా ఉన్నదా? సూటిగా దేవుడు అడుగుతున్నాడు ఈరోజు. బిడ్డల మార్పు నిమిత్తం కాదు, ముందు మన మార్పు అనేది అందంగా కనపడినట్లయితే ఆటోమేటిక్గా బిడ్డలు కూడా ఏమవుతారంటండి, ఆకర్షించబడతారు. ఇక్కడ దంపతులు గురించి నేను మాట్లాడుతున్నా. ఈ గోధుమ రాశిలో ఏమిటంటే అమూల్యమైన గింజలుగా కనపడుతున్నాయి. బైబిల్ గ్రంథంలో ఆకుల ప్రిస్కిల్లా ఉన్నారు. వారిద్దరూ గోధుమ రాశిలోని వారే. వారిద్దరు పాత్రలు వేరు, వారిద్దరు పిలుపులు వేరు, కానీ ఒకే పని నిమిత్తం వారు ఏం చేస్తారంటే కుటుంబ నిమిత్తం ప్రయాసపడుతున్నారు, సంఘం నిమిత్తం ప్రయాసపడుతున్నారు, పరిచయ నిమిత్తం వారు ఏం చేస్తున్నారంటే ప్రయాసపడుతున్నారు. గోధుమల రాశిలో పెద్ద గింజ ఉంది, చిన్న గింజ ఉంది. పెద్ద గింజకి పెద్ద గింజ, చిన్న గింజకి చిన్న గింజ. కానీ అన్ని గింజలు కలిస్తేనే దీన్ని ఏమంటున్నారు, గోధుమ రాశి. అట్లాగే కుటుంబంలో కొంత పెద్ద శక్తి కలిగిన వారు ఉంటారు, కొంత చిన్న శక్తి కలిగిన వారుగా ఉంటారు. కానీ అన్ని శక్తులు కలిస్తేనే దేవుడు ఏమన్నాడంటే అది అలంకృతమైన పద్మాలంకృతమైన గోధుమ రాశిగా దేవుడు మాట్లాడుచున్నవాడుగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో నేను చెప్తున్న మాట, భార్యాభర్తలు పెద్ద గింజ అవ్వచ్చు, చిన్న గింజ, ఈ రెండు గింజలు కలిస్తేనే దాన్ని ఏమంటున్నాడు దేవుడు, రాశి. మన వాతావరణం తగ్గట్టుగా భార్యాభర్తలు ఇద్దరు వ్యవసాయం చేస్తున్నారు. సమాజం అందరూ ఏమనుకున్నారంటే ఈయన బాగా వ్యవసాయం చేస్తున్నాడు రా, ఈయన బాగా కష్టపడుతున్నాడు రా, ఈయన బట్టి వ్యవసాయం వర్ధిల్లుతుందిరా అని అనుకుంటున్నారు. కానీ వాస్తవంగా అయితే ఇప్పుడు భర్త గారు ముందు కొడుతుంది అనుకోండి, ముందు కొడుతున్నాడు, భార్య ఒక బుడ్డి 2 బుడ్లు కలపాల్సింది, ఒక బుడ్డి కలిపితే మందులో చెప్పండి. ఒక దాంట్లో ఒక మందు 2 మందులు ఉన్నాయి. ఏముందండి, ఎదిగే మందు ఉంది, అదే విధముగా తెగుళ్ళు మందు ఉంది, లేకపోతే పురుగు మందు, తెగుళ్ళు మందు. పురుగు మందు పోస్తుంది, తెగులు మందు పోయిపోతే బుడ్డులో. ఈయనేమో కాలువ కట్టడి కడతాడు, ఆమె కాలువలో యూరియా వేస్తుంది, ఈమె వేస్తుంది మందు వేస్తుంది. అట్లా వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే ప్రయాసపడి కష్టపడతారు. ఒకరోజు విపరీతమైన ఇబ్బంది, కూలీలు ఒత్తిడి ఎక్కువైపోయింది, ఎవరో రావట్లా. అయినా సరే వీళ్ళిద్దరూ పొద్దున్నే ఒక పూట వెళ్ళిపోయారు, ఇరిసేసి వచ్చేసారు. మధ్యాహ్నం పూట వెళ్ళారు, ఇరిసేసి వచ్చేసారు. ఇద్దరు వీళ్ళే కష్టపడిపోయారు. బాగా చక్కటి రాసి ఇంటికి వచ్చేసింది. అనుకోకుండా వాన వచ్చింది, వాన దొరకకుండా ఈ కుటుంబం ఏం చేస్తుందంటే పైరుని ఇంట్లోకి తెచ్చుకుంది. ఒక పెద్ద ఆయన వచ్చాడు, ఈ పంట ఎవరి వల్ల పండింది, ఎవరు ఎక్కువ కష్టపడ్డారంటే భర్త వెంటనే ఏం మాట్లాడుకోకుండా మౌనంగా ఉన్నాడు. భార్యని అడిగాడు, భార్యని అడిగితే భార్య కూడా మౌనంగా ఉంది. ఇప్పుడు ఆ పెద్ద మనిషి అంటాడు, ఇదిగో మీ ఇద్దరు కష్టపడ్డారు కాబట్టి ఇక్కడ ఇంతటి చక్కటి రాశి మీరు చూడగలుగుతున్నారు అన్నాడు. హల్లెలూయా. ఇక్కడ పద్మాలంకృత గోధుమ రాశి అంటే పెద్ద గింజలు ఉంటాయి, చిన్న గింజలు ఉంటాయి, కానీ 2 గింజలు కలిస్తేనే ఏమంటారు దాన్ని, రాశి అంట. అట్లాగే కుటుంబంలో కూడా భార్య పాత్ర భార్యదే, భర్త పాత్ర భార్యదే. ఈ 2 పాత్రలు కలిస్తేనే కానీ ఆ కుటుంబం ఒక రాశిగా నిలబడదు. హల్లెలూయా. ఈరోజు దేవుడు అదే చెప్తున్నవాడుగా ఉన్నాడు.
జీవమనే కృపావరములో మీరు ఎవరంటే పాలి భాగస్థులు. దేవుడు ఏమంటున్నాడండి? జీవమనే కృపావరంలో భార్యాభర్తలు ఎవరటండి? పాలి భాగస్థులు. పాలి భాగస్థులు. ఇక చివరగా ఈ గోధుమ రాశి, పిల్లలు గోధుమ రాశిని కాపాడే భవిష్యత్తు లాంటి వారు. చాలా మంది తల్లిదండ్రులు కష్టపడుతున్నారు, కష్టపడి బిడ్డలకు అప్పగిస్తున్నారు, కానీ వారి ప్రవర్తన సరిగా లేదు, వారి నడవడిక సరిగా లేదు. వాళ్ళన్నీ ఏమైపోయినాయటండి? బళ్ళు అయిపోయినాయి. నువ్వు కష్టపడ్డావు, కానీ ఆ రాశి నిలవకపోతే ఏమవుతుంది? కష్టపడయ్యో ఎంత నోరు కట్టుకున్నా, పొట్ట కట్టుకున్నా, కానీ ఉపయోగం లేదంటున్నా. అయితే నేను చెప్తున్న మాట, నీ బిడ్డలు నీ గోధుమ రాశికి గోడల్లాగా ఉండాలి. ఇక్కడ యూనికే ఉంది, తిమోతి తల్లి. యూనికే తల్లి ఎవరున్నారంటే లోయిలోని విశ్వాసం యూనికిలోకి, యూనికులోని విశ్వాసం తిమోతిలోకి వచ్చింది. అంటే విశ్వాసము తరాల ద్వారా ఈ యొక్క తిమోతిలోకి వచ్చింది. అలాంటి విశ్వాసము నీ తరం నుంచి నీ తర్వాత తరంలోకి నడిపించబడును గాక. హల్లెలూయా. ఒక కుటుంబంలో ఒక తండ్రి చాలా బిడ్డలైన వారిని కంట్రోల్ చేయాలని చూస్తూ ఉన్నాడు. సెల్ ఫోన్లు అలవాటు చేయడం కష్టం, కానీ మార్గం చూపడం చాలా ఇబ్బంది. సెల్ ఫోన్ బిడ్డలు ఇవ్వడానికి చాలా ఈజీ, కానీ అది కాదురా ఈ పుస్తకం చదువుకోరని మార్గం చూపడం చాలా కష్టం. ఇప్పుడు నేను చెప్తున్న మాట ఏమిటంటే, మార్గం చూపిన తల్లిదండ్రులే బిడ్డల భవిష్యత్తును కాపాడగలుగుతారు. ఈ తండ్రి ఆ కుమారుని సెల్ ఫోన్ వద్దంటున్నాడు, ఆ సహవాసం వద్దంటున్నాడు, ఆ టీవీ వ్యాపకాలు వద్దంటున్నాడు, ఆ యొక్క చిల్లర అలవాట్లు వద్దంటున్నాడు. నానంటే నేనంటే ప్రేమ లేదు, నన్ను అన్ని విషయాల్లో నియంత్రిస్తున్నాడు, నన్ను అన్ని విషయాల్లో కఠినంగా బంధించాలని చూస్తున్నాడు అని మనసులో ద్వేషభావం పెట్టుకున్నాడు. ఒకరోజు ఆ కుమారుని ఏం చేశాడంటే పొలంలోకి తీసుకెళ్ళాడు, గోధుమ రాశిని చూపించాడు, చుట్టూ గోడ కట్టాడు. నానా మనకు ముఖ్యమైనది గోధుమ రాశి కదా, ఈ గోడ ఎందుకు అని కుమారుడు అడిగాడు. అరే బాబు, మన సంవత్సరం కష్టం ఇది, గోధుమ గింజలు, ఒక సంవత్సరం తిండి గింజలు ఇవి, కానీ ఈ గోడ లేకపోతే పశువులు, దొంగలు, వాతావరణం అన్నీ కూడా ఈ రాశిని ఏం చేస్తాయి అంటే చెల్లా చెదురు చేస్తాయి. అలాగే మన కుటుంబానికి భవిష్యత్తు గోడవు నీవు. మేము సంపాదించిందంతా కూడా నీకోసమే. ఈ గోడ నువ్వే. ఈ గోడ గనక సరిగా లేదనుకోండి, ఆ రోజు యెరూషలేము గోడలు కూలిపోయినప్పుడు ఇశ్రాయేలీయులకి అవమానం కలిగింది. అట్లాగే ఈ గోడ అనేది కూలిపోతే ఈ కుటుంబం ఏమైపోతుందంటే సంపాదించిందంతా వ్యర్థమైపోతుంది అని చెప్పినప్పుడు కుమారుడు అర్థం చేసుకున్నాడు. ఇన్ని రోజులు తండ్రి నాకు సరిహద్దులు పెట్టింది నన్ను హింసించడానికి కాదు, నన్ను క్రమపరచడానికి అని ఆ కుమారుడు అర్థం చేసుకున్నాడు. నేను ఈ గోధుమ రాశికి ఏమై ఉండాలి? గోడగా ఉండాలని తన ప్రవర్తన మార్చుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మీ ఇంట్లో మీ బిడ్డలు మీ గోధుమ రాశి గోడగా తయారవును గాక. మీ పిల్లలే భవిష్యత్తుకు గోడలవును గాక. హల్లెలూయా. దీని దేవుడు ఏమన్నాడండి? పద్మాలంకృత గోధుమ. మరలా చెప్తున్నాను, సంఘాన్ని దేవుడు కుటుంబాన్ని దేంతో పోలుస్తున్నాడు? పద్మాలంకృత. ఆ ఇంట్లో పిల్లలు గోధుమ రాశి గోడల్లాగా ఉంటారు. ఆ ఇంట్లో తల్లిదండ్రులైన వారు శబ్దాలు కాదంటండి, వారు అందముతో అంటే ప్రవర్తనతో వారు ఏం చేస్తారు? ఆకర్షించు వారుగా ఉంటారు. ఈరోజు నీ జీవితంలో ఈ అనుభవాలు దేవుడు స్థిరపరచును గాక. దేవుడు కొద్ది మాటలు అనేకుల్లో దీవించును గాక.